శ్రీవారి ఆదాయం ఈ ఏడాదిలో భారీగా పెరిగింది. 1031 కేజీల బంగారం డిపాజిట్ 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం పెరిగితే మొత్తంగా 18,000 కోట్లకి డిపాజిట్లు చేరుకున్నాయి. 2018 నాటి డిపాజిట్ల మీద ఏటా లభించే వడ్డీ 750 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 1,200 కోట్ల రూపాయలు వస్తుంది. టీటీడీ తాజాగా చేసిన డిపాజిట్లతో 18,000 కోట్లకు చేరుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. బంగారు నిల్వలు 11,329 కేజీలకు చేరుకున్నాయి. గడిచిన 5 ఏళ్లలో టీటీడీ 2018 నాటికి వడ్డీ ద్వారా ఆదాయాన్ని 750 నుంచి ఇప్పుడు 1,200 కోట్లకు పెంచుకుంది. 2013లో టీటీడీ 608 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు అది 1,200 కోట్లకు చేరింది. అంటే 2019 నాటికి 750 కోట్లు, 19 నాటికి ఇప్పుడు అది 1,200 కోట్లకు చేరింది. అదే సందర్భంలో ఏదైతే బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేయడం వీటన్నిటిని కూడా కోవిడ్ కారణంగా 80 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు పూర్తిగా నిలిపివేసినా కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనానికి అనుమతించిన ఆదాయం పెరగడం అన్నట్టుంది. అంటే భక్తులకి స్వామివారి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసానికి ప్రతిబింబం.